హలో గైస్, వెల్కమ్ టు హరిటెక్ నాలెడ్జ్ ఛానల్. ఈ రోజు ఈ వీడియోలో మనం ఒక కొత్త కాన్సెప్ట్ ని నేర్చుకోబోతున్నాం. అదే ఒక ఏఐ టూల్ ని ఎలా బిల్డ్ చేయాలి అనే కాన్సెప్ట్ ని ఈ రోజు మనం నేర్చుకోబోతున్నాం. అది కూడా వితౌట్ కోడింగ్ ఒక ఏఐ ఏజెంట్ ని బిల్డ్ చేయొచ్చు. ఎస్, మీరు వింటుంది నిజమే. కోడింగ్ అనేది లేకుండా కూడా ఒక ఏఐ ఏజెంట్ ని మనం బిల్డ్ చేయొచ్చు. ఎలా అయితే చాట్ జీపీటీ, జెమినీ ఐ ఇలా ఏఐ ఏజెన్సీస్ ఉన్నాయో దాన్ని మనం కోడ్ లేకుండా బిల్డ్ చేయొచ్చు. సో దానికోసం మనం N8N అనే ప్లాట్ఫామ్ ని వాడుకోబోతున్నాం. సో ఈ N8N అనే ప్లాట్ఫామ్ ఏంది అంటే, ఈ ప్లాట్ఫామ్ అనేది ఓ ఏ ఏజెన్సీ ని బిల్డ్ చేయడానికి ఉపయోగిస్తారు. ఇందులో మనకి మల్టిపుల్ టూల్స్ అనేవి ఇంటిగ్రేట్ అయి ఉంటాయి ఒక ఏ ఏజెంట్ ని బిల్డ్ చేయడానికి. సో ఇందులో బెనిఫిట్స్ ఏంటంటే, 14 డేస్ ఫ్రీ ట్రయల్ అనేది ప్రొవైడ్ చేసింది ప్రతి ఒక్కరికి. సో ఈ 14 డేస్ లో మీరు ఎన్ని ఏ ఏజెంట్స్ కావాలంటే అన్ని ఏ ఏజెంట్స్ ని మీరు ఫ్రీగా బిల్డ్ చేయొచ్చు. సో దానికోసం ఫస్ట్ మీరు ఏం చేయాలి అంటే, ఫస్ట్ మీరు రిజిస్టర్ అవ్వాలి. ఇందులో గెట్ స్టార్టెడ్ మీద క్లిక్ చేసి మీరు ఫస్ట్ రిజిస్టర్ అవ్వాలి. ఇవన్నీ సింపుల్ స్టెప్స్. ఈ రిజిస్టర్ అయిపోయిన తర్వాత మీరు ఆటోమేటిక్ గా సైన్ ఇన్ అవుతారు. సో నేను ఆల్రెడీ సైన్ ఇన్ అయ్యాను కాబట్టి సైన్ ఇన్ బటన్ మీద క్లిక్ చేస్తే నాకు ఇంటర్ఫేస్ అనేది ఇలా చూపిస్తుంది. సో దానికోసం నేను ఏం చేయాలి అంటే, ఆ, మనం ఏం చేయాలి, ఏ ఏజెంట్ ని బిల్డ్ చేయాలి. ఏ ఏజెంట్ ని బిల్డ్ చేయాలి అంటే మనం ఒక ప్రాజెక్ట్ ని బిల్డ్ చేయాలి. ఫస్ట్ ప్రాజెక్ట్ నేమ్ సేవ్ చేసుకోవాలి. సో దానికంటే ముందు ఇక్కడ మీరు చూసినట్లయితే లెఫ్ట్ సైడ్ టాప్ కార్నర్ లో 13 డేస్ లెఫ్ట్ ఇన్ యువర్ N8N ట్రైల్ అని ఇచ్చినట్టు జరిగింది. నేను ఆల్రెడీ 1 డే వాడేశాను. సో ఇంకా నాకు 13 డేస్ అనేవి లెఫ్ట్ అయి ఉన్నాయి. ఆ 13 డేస్ లో నేను ఎన్ని ఏజెంట్స్ కావాలంటే అన్ని ఏజెంట్స్ ఫ్రీగా బిల్డ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మీరు చూసినట్లయితే ప్రాజెక్ట్స్ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మనకి ప్రాజెక్ట్ నేమ్ ఇవ్వమంటుంది. మనం సెర్చ్ ఏజెంట్ ని బిల్డ్ చేస్తున్నాం కాబట్టి సో సెర్చ్ ఏజెంట్ అని చెప్పి పేరు ఇవ్వండి. ఇంక ఇక్కడ ఏం క్లిక్ చేయొద్దు, డైరెక్ట్ గా సేవ్ చేసేసుకోండి. సేవ్ చేసుకుంటే మీకు ప్రాజెక్ట్ అనేది యాడ్ అయిపోయింది. సో ఇప్పుడు మీరు చూసినట్లయితే ఈ ప్రాజెక్ట్స్ అనే కేటగిరీ కింద దీని మీద క్లిక్ చేస్తే మీకు స్టార్ట్స్ ఫ్రమ్ స్క్రాచ్, ట్రై, ప్రీ బిల్ట్ ఏజెంట్ అని చెప్పి రెండు చూపిస్తాయి. మనం బిగినింగ్ నుంచి వస్తున్నాం కాబట్టి స్టార్ట్ ఫ్రమ్ స్క్రాచ్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఇంటర్ఫేస్ లో మనకు ఒక ప్లస్ సింబల్ చూపిస్తుంది. సో ఇక్కడ ఫస్ట్ మనం ఒక ఏ ఏజెంట్ స్టార్ట్ చేయాలంటే ఒక ట్రిగర్ పాయింట్ అనేది యాడ్ చేయాలి. ఆ ట్రిగర్ పాయింట్ అంటే ఏంది, మనకి ఇన్పుట్ తీసుకోవడానికి ఒక ఇన్పుట్ బాక్స్ లాగా ఒక ట్రిగర్ పాయింట్ అనేది ఉండాలి. సో దానికోసం మనం యాడ్ ఫస్ట్ స్టెప్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ మీరు చూసినట్లయితే సెర్చ్ లోకి వెళ్ళి టైప్ చేయండి చార్ట్ ట్రిగర్ అని చెప్పి ఒక ఆప్షన్ చూపిస్తుంది, దాని మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ మీరు చూసినట్లయితే మనకి ఇక్కడ కొన్ని ఆప్షన్స్ అనేవి చూపిస్తున్నాయి. వీటిని ఏటిని కదిలించకుండా బ్యాక్ టు క్యాన్వాస్ అని కొట్టేయండి. సో ఇక్కడ మనకి యాడ్ అయ్యింది. సో ఇది ఇన్పుట్ తీసుకోవడానికి ఈ ట్రిగర్ పాయింట్ అనేది ఉపయోగపడుతుంది. నెక్స్ట్ మనం ఏం చేయాలి, తీసుకున్న ఇన్పుట్ ని ప్రాసెస్ చేయడానికి ఒక ఏ ఏజెంట్ ని కావాలి మనకి. కాబట్టి దానికోసం ప్లస్ సింబల్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఏ ఏజెంట్ అని చెప్పి సెర్చ్ చేయండి. దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక బ్యాక్ టు క్యాన్వాస్ సేమ్. ఇక్కడ వెయిట్ ని కదిలియద్దు. ఇదంతా దేనికంటే అడ్వాన్స్డ్ లెవెల్ వాళ్ళకి పనికొస్తుంది. మనం బేసిక్ నుంచి వస్తున్నాం కాబట్టి బ్యాక్ టు క్యాన్వాస్ మీద క్లిక్ చేసేయండి. సో ఇక్కడ మనకు ఒక ఏ ఏజెంట్ అనేది యాడ్ అయిపోయింది. సో ఇక్కడ చూసినట్లయితే మనకి చార్ట్ మోడల్, మెమొరీ, టూల్ ఈ మూడు కేటగిరీస్ ని మనం ఇప్పుడు యాడ్ చేయబోతున్నాం. చార్ట్ మోడల్లో వచ్చేసరికి మనకు కావాల్సిన ఏఐ టూల్లో ఉన్న ఏపీఐ కీని ఇక్కడ యాడ్ చేయాలి. సపోజ్ మీరు చార్ట్ జీపీటీ ఓపెన్ చార్ట్ ఏఐ వాడాలనుకుంటున్నారు అంటే దాని యొక్క ఏపీఐకి వాడాలా, లేదు నేను జెమినీ ఏఐ ఇక్కడ ఇంటిగ్రేట్ చేద్దాం అనుకుంటున్నాము అంటే దాని యొక్క ఏపీఐ కీని తెచ్చి ఇక్కడ యాడ్ చేయాలా. సో ఈ చార్ట్ మోడల్ అనేది ఏం చేస్తుందంటే మనం ఇచ్చిన డేటాని తీసుకొని ఏపీఐ కీని వాడుకొని అది ఆ డేటాని మీరు ఇచ్చిన ఏఐ మోడల్స్ లోకి తీసుకొని వెళ్ళి ఆ డేటాను ప్రాసెస్ చేసి మీకు కావాల్సిన డేటాను మళ్ళీ ఏపీఐ కీ ద్వారా తీసుకొని వచ్చి మీకు అవుట్పుట్ లో అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఈ చార్ట్ మోడల్ ఇలా పనిచేస్తుంది. నెక్స్ట్ మెమొరీ అనేది ఏం చేస్తుంది, మీరు వచ్చేసరికి మెమొరీలో ప్రీవియస్ డేటా అనేది సేవ్ అయ్యి ఉంటుంది. సో సపోజ్ మీరు ప్రీవియస్ గా ఇందులో ఇలా సెర్చ్ చేసి ఉంటారు, నరేంద్ర మోడీ ఎవరు అని సెర్చ్ చేసి ఉంటారు. అప్పుడు ఏ ఏజెంట్ అనేది ప్రైమ్ మినిస్టర్ అని చెప్పి మనకు అవుట్పుట్ ఇచ్చి ఉంటుంది. దాన్ని అంతా ఒక మెమొరీలో సేవ్ చేసుకొని ఉంటుంది.
దాని తర్వాత మీరు చూసినట్లయితే మనం పిఎం యొక్క ఏజ్ ఎంత అని అడిగామనుకో, అది ఏ పిఎం అనేది కూడా చూసుకోకుండా డైరెక్ట్ గా మనకు నరేంద్ర మోడీ ఏజ్ అనేది ఇచ్చేస్తుంది. ఎందుకంటే ప్రీవియస్ మనం నరేంద్ర మోడీని సెర్చ్ చేసాం కాబట్టి మెమొరీలో అది సేవ్ అయ్యి ఉంటది. ఆమె పాస్ట్ మెమొరీని వాడుకొని మనకి అవుట్పుట్ అనేది అందాజుగా ఇచ్చేస్తుంది. అంటే యాక్యురేట్ గా ఇవ్వడానికి ట్రై చేస్తుంది, యాక్యురేట్ గానే ఇస్తుంది మాక్సిమం. సో ఇప్పుడు వచ్చేసరికి ఇక్కడ టూల్ అనే బటన్ ఉంది. టూల్ అనే బటన్ ఎందుకు అంటే ఇక్కడ ఒక మనం టూల్ యాడ్ చేయాలి. ఇక్కడ నేను సెర్ప్ ఏపీఐ అని చెప్పి ఒక ప్లాట్ఫామ్ ను వాడతాను. ఇదేం చేస్తుంది అంటే రియల్ టైం డేటాని మనకి ప్రొవైడ్ చేస్తుంది. ప్రజెంట్ మనకి ఉన్న రియల్ టైం డేటాని తీసుకొని మనకి ప్రొవైడ్ చేస్తుంది. సో ఇప్పుడు మనం చూసినట్లయితే ఫస్ట్ మనం చార్ట్ మోడల్ యాడ్ చేద్దాం. సో నేను ఇక్కడ వచ్చేసరికి ఎప్పుడు జెమినీ ఐ 2.5 ప్లస్ సబ్స్క్రిప్షన్ తీసుకున్నా కాబట్టి నేను అది వాడతాను. సో చూసినట్లయితే మనం క్రియేట్ న్యూ క్రెడెన్షియల్ మీద క్లిక్ చేసి మనం ఇక్కడ ఒక ఏపీఐ కీని యాడ్ చేయాలి. సో ఏపీఐ కీని యాడ్ చేయడానికి మనం ఏం చేయాలి అంటే మనం ఫస్ట్ గూగుల్ స్టూడియోలోకి వెళ్ళాలా, గూగుల్ స్టూడియో ఏఐలోకి వెళ్ళాలా. వెళ్ళి ఇక్కడ మనం ఏపీఐ కీని ఫైండ్ చేయొచ్చు. సో చూడండి ఇక్కడ లెఫ్ట్ సైడ్ బార్ లో కార్నర్ లో బాటమ్ లో ఉంది గెట్ ఏపీఐ కీ అని, దాని మీద క్లిక్ చేయండి. సో దాని మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ కొంత కోడ్ అనేది చూపిస్తుంది. దాంతో మనకి ఎటువంటి అవసరం లేదు ప్రస్తుతానికి. సో క్రియేట్ ఏపీఐ కీ అని చెప్పి దాని మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ మనకు చూపిస్తుంది మనం దేనికోసం చేస్తున్నాం, సెర్చ్ ఏజెంట్ కోసం చేస్తున్నాం. ఇప్పుడు వచ్చేసరికి నేను ఇక్కడ క్రియేట్ ఎగ్జిస్టింగ్ ఏపీఐ కీ అని ఉంది. నేను ఎగ్జిస్టింగ్ ఏపీఐ కీ వాడుతున్నాను. మీరు ఏ ఏపీఐ కీ కావాలో ఆ ఏపీఐ కీని మీరు క్రియేట్ చేసుకోవచ్చు. సో మీరు సెర్చ్ ఏజెంట్ అని చెప్పి క్రియేట్ చేసుకొని ఆ ఏపీఐ కీని కాపీ చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ ఉంది నా జెమినీ ఏఐ అని చెప్పి ఒక ఏపీఐ క్రియేట్ చేశాను. సో దాన్ని మనం కాపీ చేసుకొని ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ పేస్ట్ చేస్తున్నాం. సో ఇక్కడ ఇంకో మెయిన్ థింగ్ అనేది మీకు చెప్పడం జరుగుతుంది ఏంటంటే ఈ ఏపీఐకి ఏదైతే ఉందో ఇది ఎవరికి ఇవ్వద్దు, చూపియద్దు గాయస్. ఇది చాలా డెలికేటెడ్, సెన్సిటివ్. మీరు ఎవరికన్నా ఇచ్చేటప్పుడు ట్రస్టబుల్ పర్సన్ కి ఇవ్వండి. అసలు మామూలుగా అయితే ఎవరికి ఇవ్వకూడదు ఇది. మీరు మీ ఏపీఐ కీని సేఫ్ గా వాడుకోండి. సో మనం చూసినట్లయితే ఇక్కడ ఒక ఏపీఐ కీని యాడ్ చేసాము. యాడ్ చేసేసి మనం ఏం లేదు సేవ్ కొట్టేస్తే క్రెడెన్షియల్ సక్సెస్ఫుల్లీ క్రియేటెడ్ అని వచ్చింది. సో దీని మీద క్లిక్ చేసేసి బ్యాక్ టు క్యాన్వాస్ క్లిక్ మీద క్లిక్ చేసేయండి. సో ఇక్కడ మీరు చూసారా, ఇక్కడ ఏమైంది మనకి గూగుల్ జెమినీ అనేది యాడ్ అయిపోయింది. సో నెక్స్ట్ మనం మెమొరీ యాడ్ చేయాలా. మెమొరీ కోసం మనం సింపుల్ మెమొరీని యాడ్ చేస్తాం. సో దాన్ని కూడా బ్యాక్ టు క్యాన్వాస్ క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ సెర్ప్ ఏపీఐ కీ అనేది యాడ్ చేయబోతున్నాం. సో దానికోసం మనం గూగుల్లోకి వెళ్ళి సెర్ప్ ఏపీఐ కీ అని చెప్పి సెర్చ్ చేయాలి. సో ఇక్కడ స్టార్టింగ్ లింక్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేశాక నేను ఆల్రెడీ సైన్ ఇన్ అయ్యాను కాబట్టి మీరు కానీ కొత్త అయినట్టయితే ఈ సెర్ప్ ఏపీఐకి మీరు రిజిస్టర్ అవ్వాలా. రిజిస్టర్ అయ్యేటప్పుడు కొన్ని థింగ్స్ అడిగిద్ది. మీకు ఫ్రీగా ఇవ్వాలి అంటే కొన్ని వెరిఫికేషన్స్ చేస్తుంది. ఒక కోడ్ మీ మెయిల్కి పంపిస్తుంది, ఆ కోడ్ మీరు ఎంటర్ చేయాలి. తర్వాత మీ ఫోన్ నెంబర్ని వెరిఫై చేస్తుంది. ఇవన్నీ కరెక్ట్గా ఉంటే మీకు ఫ్రీ ట్రయల్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. అంటే అలా మంత్లీ 250 టోకెన్స్ అన్నట్టు ప్రొవైడ్ చేస్తుంది. అంటే 250 సర్చెస్ మాత్రమే మీరు చేయగలరు మంత్లీ. సో ఈ సర్ప్ ఏపీఐకి అనేది మీకు బాగా యూజ్ అవుతుంది అంటే మీరు దీన్ని సబ్స్క్రిప్షన్ తీసుకొని వాడుకోవచ్చు. సో దీనికోసం మీరు ఫస్ట్ ఏం చేయాలి, రిజిస్టర్ అవ్వాలా. తర్వాత నేను ఆల్రెడీ సైన్ అప్ అయ్యాను కాబట్టి సైన్ ఇన్ బటన్ మీద క్లిక్ చేస్తున్నాను. కంటిన్యూ విత్ గూగుల్ కొట్టేస్తాను.
చూసారా గాయస్, ఇది ఇంటర్ఫేస్. మీరు రిజిస్టర్ అయ్యి ఒక సైన్ అప్ అయితే మీకు ఇంటర్ఫేస్ అనేది ఇలా చూపిస్తుంది. సో ఇక్కడ మీరు చూసినట్లయితే రైట్ సైడ్ టాప్ కార్నర్ లో 1/250 అని ఉంది. అంటే 250 సెర్చెస్ లో నేను ఆల్రెడీ 1 సెర్చ్ వాడేసా ఈ మంత్ లో. సో ఒక మంత్ కి ఓన్లీ 250 సెర్చెస్ మాత్రమే ఈ సెర్ప్ ఏపీఐ కి అనేది ప్రొవైడ్ చేస్తుంది. కాబట్టి మీరు దీన్ని 250 టైమ్స్ మాత్రమే వాడగలరు పర్ మంత్ కి. అంటే 250 సెర్చెస్ మాత్రమే చేయగలరు. సో దీనికోసం మనం ఏం చేయాలి? ఇక్కడికి వచ్చిన దేనికి మనం ఏపీఐ కీని తీసుకోవడానికి వచ్చాము. సో కాబట్టి ఇక్కడ లెఫ్ట్ సైడ్ బార్ లో మనకి యువర్ అకౌంట్ కింద ఏపీఐ కీ అని చెప్పి ఇవ్వడం జరిగింది. దాని మీద క్లిక్ చేయండి. సో దాని మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ఒక ఏపీఐ కీ అనేది వచ్చింది. ఇది కూడా చాలా డెలికేట్, ఎవరికి ఇవ్వకూడదు. సో దీన్ని కాపీ చేసుకోండి. కాపీ చేసుకొని ఇక్కడ ప్లస్ బటన్ మీద క్లిక్ చేయండి. సెర్చ్ చేయండి సెర్ప్ ఏపీఐ. సెర్ప్ ఏపీఐ కీ మీద క్లిక్ చేయండి. సో సేమ్ మనం ఇంతకుముందు చేసినట్లే ఇక్కడికి వస్తాము. ఇక్కడ ఏపీఐ కీ అనేది ప్రొవైడ్ చేస్తాము. ఆ తర్వాత సేవ్ బటన్ మీద క్లిక్ చేస్తాము. సేవ్ అయిపోయింది. నెక్స్ట్ మళ్ళీ బ్యాక్ టు క్యాన్వాస్. చూసారా, సెర్ప్ ఏపీఐ కీ అనేది యాడ్ అయిపోయింది. సో ఇది గైస్ మనకు ఒక సెర్చ్ ఏజెంట్ అనేది మనం క్రియేట్ చేయడం జరిగింది. సో ఇక్కడ చూసినట్లయితే మనకి ఇక్కడ ఇన్పుట్ బాక్స్ అనేది ఉంది, ట్రిగర్ పాయింట్. సో ఇక్కడ మనం ఏమని ఇద్దాం? హూ ఈస్ ది ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. సో ఇక్కడ చూసినట్లయితే మనకి చూడండి, డేటా అనేది ప్రాసెస్ అవుతుంది. ఫస్ట్ చార్ట్ నుంచి ఏ ఏజెంట్ నుంచి ఏపీఐ కీ వాడుకొని జెమినీలోకి వెళ్ళింది. ఆడ నుంచి మళ్ళీ మెమరీలోకి వెళ్ళి స్టోర్ చేసుకొని రియల్ టైం అవుట్పుట్ అనేది మనకి ఇచ్చింది. సో నరేంద్ర మోడీ ఈజ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అని ఇచ్చింది. సో నేను ఇప్పుడు ఏజ్ అనేది అడుగుతాను. ఎవరిదైనా అడగను, జస్ట్ పిఎం ఏజ్ ఎంత అని అడుగుతాను. పిఎం అంటే ఓన్లీ ఇండియాలోనే ఉండరు కదా. సో ఇప్పుడు చూసినట్లయితే జస్ట్ అడుగుతా పిఎం ఏజ్ అని. సో దాని ఇంటెలిజెన్సీ చెక్ చేద్దాం, ఏ ఒక ఇంటెలిజెన్సీ. నరేంద్ర మోడీ 74 ఇయర్స్ ఓల్డ్ అని చూపించింది. అంటే ఎందుకు చూపించింది? నేను పిఎం అని అడిగాను అంతే, నేమ్ మెన్షన్ చేయాల. అంటే ఇది ప్రీవియస్ నరేంద్ర మోడీ గురించి అడిగిన ఇన్ఫర్మేషన్ ని మెమొరీలో స్టోర్ చేసుకుంది. మనం ఇన్పుట్ అనేది హాఫ్ కట్టెడ్ గా ఇస్తే అదేం చేస్తుంది అంటే పాస్ట్ మెమొరీతో కంపేర్ చేసుకొని దాని నుంచి మనకి అవుట్పుట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడు మనం వచ్చేసరికి జస్ట్ పిఎంఏజ్ అడిగాం అంతే. కాబట్టి నరేంద్ర మోడీ అని చెప్పి పాస్ట్ డేటాలో ఉంది కాబట్టి ఆయన యొక్క ఏజెంట్ తీసుకొని వచ్చి మనకి ఇవ్వడం జరిగింది. సో ఇది గైస్, ఈ రోజు మనం ఇలా ఒక సింపుల్ ఏ ఏజెంట్ ని బిల్డ్ చేయడం అనేది నేర్చుకోవడం జరిగింది. సో ఇది ఒక్కటే కాదు, మీకు అడ్వాన్స్డ్ కావాలంటే ఇక్కడ కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి అడ్వాన్స్డ్ ఏ ఏజెంట్ అని. మీకోసం నేను అది కూడా టీచ్ చేస్తాను. సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఏఐ టూల్ అనేది బాగా ఉపయోగపడుతుంది. ఇంకా నాకు 13 డేస్ లెఫ్ట్ మాత్రమే ఉంది. ఆ లోపల నేను ఎన్ని కావాలంటే అన్ని క్రియేట్ చేసుకోవచ్చు. మీరు కూడా ఈ రోజే స్టార్ట్ చేసి ఒక ఏ ఏజెంట్ ని బిల్డ్ చేయండి. సో ఈ వీడియో ఇంతే గాయస్. మీరు ఈ ఛానల్ కనుక కొత్త అయితే దయచేసి హరిటెక్ నాలెడ్జ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ సింబల్ ఆన్ లో పెట్టుకోండి. ఇంకా మీదట ఈ ఛానల్లో మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్ అనేది రాబోతున్నాయి. దయచేసి ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దట్స్ ఇట్ గైస్, ఈ వీడియోకి ఇంతే.